టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీరరాఘవ బాక్సాఫీస్ దగ్గర టోటల్ రన్ లో అద్భుతమైన కలెక్షన్లను సాధించి రికార్డులను నెలకొల్పగా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకు మొదటి ఐరింగ్ లో 13.7 టీఆర్పీ రేటింగ్ దక్కిన విషయం తెలిసిందే. పండుగ సమయంలో మిగిలిన సినిమాల నుండి గట్టి పోటీని ఎదుర్కొని కూడా పర్వాలేదనిపించే టీఆర్పీ రేటింగ్ ను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ఎన్టీఆర్ కెరీర్ లో రికార్డులను నమోదు చేసిన టెంపర్, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో పోల్చితే కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేసినప్పటికీ పోటీలో పర్వాలేదనిపించింది. ఇక రెండోసారి రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా రెండవసారిగాను 6.5 టీఆర్పీ రేటింగ్ ను సాధించినట్లు సమాచారం. దాంతో మొదటిసారి రెండవసారికి గ్యాప్ కొద్దిగా ఉన్నప్పటికీ రెండోసారి కూడా మంచి టీఆర్పీ రేటింగ్ నే సినిమా సాధించిందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర 98.9 కోట్ల వరకు షేర్ అందుకున్న అరవింద సమేత వీరరాఘవ బుల్లితెరపై కూడా మంచి టీఆర్పీ రేటింగ్ నే సాధించిందని చెప్పాలి. మొదటి 20 నిమిషాలు తప్పితే మిగిలిన సినిమా అంతా చాలా వరకు స్లో నరేషన్ తో కూడుకొని ఉన్నా కానీ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా టీఆర్పీ రేటింగ్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న RRR వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మరి ఆ సినిమాతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.